నేపాల్ ప్రధాని పదవికి తీవ్ర పోటీ నెలకొంది. ఇప్పటికే 3 పేర్లు తెరపైకి రాగా రేపటికి మరికొందరి పేర్లు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు ప్రధాని పదవి వ్యవహారంపై 2 వర్గాలకు చెందిన యువకులు ఆర్మీ హెడ్ క్వార్టర్ ఎదుట బాహాబాహికి దిగారు. ఉదయం ఒక పేరు, సాయంత్రం మరో పేరు, రాత్రికి ఇంకో పేరు. ఇంతకీ నేపాల్ ప్రధాని ఎవరు? నేపాల్లో జంజడ్ ఉద్యమం తీవ్ర రూపం దాల్చుతోంది. ఆందోళనలతో అట్టుడికి నేపాల్లో మృతుల సంఖ్య 37కి చేరగా నిరసనల్లో పాల్గొన్న 1000 మందికి పైగా గాయపడ్డారని నేపాల్ ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇదిలా ఉంటే నేపాల్ ప్రధాని పదవి కోసం తీవ్ర పోటీ నెలకొంది. నిన్నటి నుంచి కొత్త పేర్లు తెరపైకి వస్తూ ఉండటంతో తాత్కాలిక సారథి ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం నుంచి నేపాల్ తాత్కాలిక ప్రధానిగా కుల్మన్ ఘీషింగ్ పేరు ప్రతిపాదన చేయగా జంజడ్ కార్యకర్తలు ఆమోదించారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ గురువారం మధ్యాహ్నం ఉన్నట్లు ఒక్కసారిగా నేపాల్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఎదుట ఆందోళనకారులు నిరసన తెలిపారు. నేపాల్ ఆర్మీ కేంద్రం కార్యాలయం ఎదుట మాజీ సీజేఏ సుశీల్ కర్కీకి ఇవ్వాలని ఓ వర్గం, కాఠ్మండు మేయర్ బాలేంద్ర షా అనుచరుల ఆర్మీ కేంద్ర కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ప్రధాని పదవిని తమ నేతకు ఇవ్వాలంటూ కర్కీ, షా వర్గాలకు చెందిన యువకులు నడి రోడ్డుపై బాహాబాహికి దిగారు. వెంటనే అప్రమత్తమైన సైన్యం పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. సుశీల్ కర్కీ గతంలో నేపాల్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేయగా బాలేంద్ర షా బెంగళూరులో ఉన్నత విద్యను అభ్యసించారు. అయితే తాత్కాలిక ప్రధాని అభ్యర్థిగా సుశీల్ కర్కీని నియమించాలంటూ జంజడ్ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. న్యాయపరంగా దేశానికి సుశీల్ కర్కీ ఎనలేని సేవలందించారని, అవినీతికి వ్యతిరేకంగా పనిచేశారని జంజడ్ కార్యకర్త ఓజస్వి చెబుతున్నారు. Right now, I won't be able to give you all of our agendas, but right now, what I can say for now is we need a interim government for now, for which we have proposed Sushila Karki, because she was the Chief Justice and she has always been fighting for the corruption, against the corruption. That's why right now the first thing is the interim government, the second thing is dissolving the current parliament, and the third thing is maintaining law and order in the country. These are the things, 3 things that we are looking forward for now. Other than that, the other agendas, the political agendas, we have to discuss it in the whole team before we present it to the society, before we present it to the world. నేపాల్ ప్రధాని పదవి వ్యవహారం ఇప్పుడు జంజడ్ ఉద్యమంలో చీలికలను తీసుకొచ్చింది. నేపాల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఎగ్జిక్యూటివ్ కుల్మన్ ఘీషింగ్ కు ఇవ్వాలని ఓ వర్గం పట్టుబడుతూ ఉండగా మరో వర్గం మాత్రం సుశీల్ కర్కీకి ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. నేపాల్ అధ్యక్షుడు, ఆర్మీ చీఫ్ నేతృత్వంలో పలుమార్లు చర్చలు జరిపినప్పటికీ ఎలాంటి పురోగతి లేదని ఆర్మీ అధికారులు చెబుతున్నారు. మరోవైపు మాజీ ప్రధాని న్యాయమూర్తులు, పలు కీలక హోదాల్లో పనిచేసిన వ్యక్తులు ప్రధాని పదవికి అనర్హులని నేపాల్ ఉన్నతాధికారులు చెబుతున్నట్లు తెలుస్తోంది. దీంతో జంజడ్ ఉద్యమం కాస్త ప్రధాని పదవి కోసం ఆందోళనలు చేసే పరిస్థితి ఏర్పడుతోందని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. నేపాల్లో ఉద్రిక్తతలు చెలరేగాయి. పారిపోతున్న ఖైదీలపై ఆర్మీ కాల్పులకు దిగటంతో నేపాల్లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. గేటు తాళాలను విరగ్గొట్టి రామేచాప్ జైలు నుంచి పారిపోయేందుకు పలువురు ఖైదీలు ప్రయత్నించారు. వీరిని అడ్డుకునేందుకు ఆర్మీ బలగాలు కాల్పులు జరిపాయి. దీంతో పలువురు ఖైదీలకు గాయాలవగా 3 ఖైదీలు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇతర జైళ్ల నుంచి వేలాది మంది ఖైదీలు పారిపోయినట్లు సమాచారం.